ఎలక్ట్రిక్ వాహనాల నిర్ణయాన్ని ఖండించిన తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం తీసుకువస్తున్న రుణాలు 263 జీవోను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ ప్రజలకు భారం కలిగించే ఈ పథకం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం పేద మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే విధానాలను అమలు చేయాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తప్పనిసరి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా తెలంగాణ రక్షణ సేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఛార్జింగ్ స్టేషన్లు ధరలు నిర్వహణ ఖర్చులపై స్పష్టత లేకుండా ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఇలాంటి కీలక నిర్ణయాలు అమలు చేయాలని పార్టీ నేతలు కోరారు. అనేక యూనియన్లు విడివిడిగా ఉన్నాయి. ఇప్పుడు మనకు 10 సంఘాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు, ఆ 3 పార్టీలు కూడా మనకు ద్రోహం చేసే పార్టీలే కాబట్టి అందరితో మీరు సమన్వయం చేసుకొని అన్ని సంఘాలు కూడా మన యూనియన్ కిందకి వచ్చేసి కవితక్కగా నాయకత్వం, కవితక్కగా నాయకత్వం, కవితక్కగా నాయకత్వం, అటు వాళ్ళ ఐక్యత, అటు వాళ్ళ ఐక్యత, అటు వాళ్ళ ఐక్యత. జై కవితమ్మ. ఏదైతే 263 జీవోను తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ పొట్ట మీద కొట్టే ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా దాన్ని వెంటనే 263 జీవోని వెంటనే రద్దు చేయాలి అని చెప్పేసి ఈరోజు ఇక్కడ మా టీఆర్ఎస్ యూనియన్ తరఫున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి మరి కాసేపట్లో కవితమ్మ గారు కూడా రాబోతున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఒక 5 లక్షల కుటుంబాలు ఉన్న ఆటో డ్రైవర్లతో పెట్టుకొని వాళ్ళ పొట్టల మీద కొట్టాలి అని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకురావాలని నిర్ణయాలు తీసుకున్నారో దాన్ని తీవ్రంగా తెలంగాణ రక్షణ సేన ఖండిస్తుంది. ఎందుకంటే ప్రతి గల్లీ నుండి మొదలు పెట్టుకుంటే అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఒక సాధారణ కుటుంబంలో మమేకమైతూ సాధారణ ఒక మధ్యతరగతి కుటుంబానికి నిరంతరము ఏ అర్ధరాత్రి అయినా కూడా తమ గమ్యాన్ని చేర్చే ఒక ఆటో కార్మికుని పొట్టగొట్టడం అంటే ఈరోజు కార్మికులు మీరు ఉచిత బస్సు తీసుకొచ్చి కార్మికులని అక్కడ ఇబ్బంది పెడుతున్నారు. ఆటో డ్రైవర్లని ఉచిత బస్సు తీసుకొచ్చి నిజంగా కూడా మా ఆడబిడ్డలకు ఏమన్నా న్యాయం చేసిర్రా అంటే అందులో బస్సులు తగ్గించి అక్కడ ఆడబిడ్డలు కొట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారు మీ పోకడలను మార్చుకోండి. మీ గోతి మీరే తవ్వుకుంటున్నారు. మీ ప్రభుత్వాన్ని కూలిపోవడానికి ఒక్కొక్క మెట్టును మీరే నిర్మించుకుంటున్నారు. మేము ఖబర్దార్ ఈరోజు చెప్తున్నాం. తెలంగాణ రక్షణ సేన తరఫున 263 జీవోని వెంటనే రద్దు చేయాలి. లేదంటే పెద్ద ఎత్తున కవితమ్మ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సేన పోరాటం చేయబోతుంది. జై తెలంగాణ. ఆటో డ్రైవర్లకు సంబంధించి ఈరోజు ఏదైతే 263 జీవో ప్రభుత్వం తీసుకొచ్చిందో ఈ ఓఆర్ఆర్ పరిధిలో కానీ జిహెచ్ఎంసీ పరిధిలో కానీ 63,000 ఆటోలకు ఏదైతే ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు అనుమతి ఇచ్చిందో, ముఖ్యంగా ఇప్పుడు అదనంగా ఒక 20,000 ఆటోలకు ప్రస్తుతం ఈరోజు నడపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుందో వెంటనే ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు 263 జీవో తీసుకురావడం ద్వారా ప్రత్యక్షంగా ఈరోజు హైదరాబాద్ పట్టణ ప్రాంతంలో 1,00,000 పైచీలకు ఆటో కార్మికులు ఈరోజు ప్రత్యక్షంగా ఉపాధి కోల్పోతూ ఉన్నారు. రాష్ట్రం మొత్తంలో 5,14,000 ఆటో కార్మికులు ఈరోజు ఉపాధి కోల్పోతూ ఉన్నారు. వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపుగా 27 లక్షల నుంచి దాదాపుగా 30 లక్షల మందికి వాళ్ళ కడుపు పుట్టగొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ పిల్లల ఫీజులు ఉన్నాయి, తర్వాత వాళ్ళ రూమ్ కిరాయి ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము ఏదన్నా ఉపాధి కల్పించే ప్రయత్నం చేయండి. ఈ ఆటో డ్రైవర్లలో చాలామంది డిగ్రీలు చేసిండ్రు, పీజీలు చేసిండ్రు, పిహెచ్డీలు చేసిండ్రు, టీటీసీ డీఈలు చేసిండ్రు. వాళ్ళకి సంబంధించి ఏదైనా మీరు క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళకి ఏదైనా అవుట్సోర్సింగో కాంట్రాక్టో గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చే ప్రభుత్వాలు ఉండాలి. కానీ ఫ్రీ బస్ తీసుకురావడం వల్ల ఒక వెన్నుముక తీసేసిండ్రు. తర్వాత ఈరోజు ఎలక్ట్రిక్ ఆటోలు ఆర్టీసీకి అనుసంధానం చేయడం ద్వారా ఇంకొక వెన్నుముక తీసేసి పూర్తిగా వాళ్ళకు ఒక బ్రతికున్నటువంటి శోములాగా మార్చే ప్రయత్నం చేస్తుండ్రు. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఈరోజు ఆర్టీసీలో నష్టం వస్తే ఇంకో రకంగా మీరు పూడ్చుకోండి. కానీ ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన అట్టడుగు వర్గాలు నడుపుతున్నటువంటి ఆటోల మీద పడి ఏడవడం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు.
ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ వాళ్ళు మాకు పర్మనెంట్ చేయమని వాళ్ళు ఉద్యమాలు చేస్తే ఆనాడు భగవంతుడే మీకు రక్షించలేడన్న బీఆర్ఎస్ పార్టీకి ఆనాడు మరి ఆ ప్రభుత్వం కోల్పోయే విధంగా మరి ఆర్టీసీ కార్మికులు మరి పనిచేసిండ్రు. దానికి వ్యతిరేకంగా ఆర్టీసీ కూడా కాంగ్రెస్ కోటేసిండ్రు. ఇప్పుడు ఆటో కార్మికులందరూ కూడా కాంగ్రెస్ కోటేసి గెలిపించిండ్రు. కాబట్టి ఈరోజు ఓటేసిన వాళ్ళకే మేము సున్నం రాస్తామంటే ఇది మంచి పద్ధతి కాదు. ఒక విషయం మాత్రం చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ 2003లో 2023 ఎన్నికల్లో ఒక్క ఆటో డ్రైవర్కు 12,000 ఇస్తాం సంవత్సరానికి అన్నారు. 3 ఏళ్ళు అయింది, 36,000 రూపాయలు బాకీ పడ్డారు. ఒక ఆటో డ్రైవర్కు నెలకు 1,000 రూపాయలు ఇస్తామన్నారు. అవి 12 నెలలు అంటే సంవత్సరం 12,000, అవి 36,000 3 ఏళ్ళకు 72,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్కు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆ బాకీ పడ్డ పైసలు ఈరోజు వాళ్ళకి ఇవ్వకపోగా ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టి ఒక్క వెన్నుముక, ఈరోజు ఈ యొక్క ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకోని ఆర్టీసీకి అనుసంధానం చేసి ఇంకో వెన్నుముక విరిచి వీళ్ళకు బ్రతికినటువంటి జీవశవంలాగా మార్చిండ్రు. ఈరోజు వాళ్ళ కుటుంబం రోడ్ల మీద వచ్చినాయి, వాళ్ళ పిల్లల బతుకులాగా అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకే ఈరోజు మరి ఫీజులు కట్టుకోలేని పరిస్థితి ఉన్నది.